హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో రీసెంట్లీ నేను జనరల్గా ఒక నార్మల్ వాక్ కోసం లుడ్విగ్స్బర్గ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్తుంటే సో అక్కడ ప్యాలెస్ దగ్గర ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టు అనిపించింది. సో దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఈవెంటే జరుగుతుంది అండ్ ఆ ఈవెంట్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అండ్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలుకి. సో నేనైతే వెళ్ళిన తర్వాత కొన్ని చిన్న చిన్న రీల్స్ తీసాను. బట్ అన్ని రీల్స్ అన్ని చూసిన తర్వాత ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోనే. సో అన్ని రీల్స్ కలిపి ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దామనేసి ఇలా ప్రిపేర్ చేశాను. అండ్ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే కనుక అసలుకి ఈ ఫెస్టివల్ ఏంటి, అసలుకి ఎన్ని హాట్ ఎయిర్ బెలూన్స్ వెలిగించారు అండ్ లోపల డెకరేషన్ ఏం జరిగింది, లోపల ఏమేమి కన్సర్ట్స్ జరిగాయి అండ్ ఫుడ్ స్టాల్స్ ఏమేమి ఉన్నాయి, లోపల ఇంకా ఏమైనా డెకరేషన్స్ జరిగాయా, ఎంతమంది విజిటర్స్ వచ్చారు, అసలుకి నైట్ టైము ఆ ఫెస్టివల్ అంతా ఎలా ఉండేది అంతా కూడా డీటెయిల్గా చూడొచ్చు. అండ్ నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటిది మనము ఎక్కడ చూడము. ఈ లుడ్విగ్స్బర్గ్ ప్యాలెస్ దగ్గర ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. సో స్పెషలీ ఇన్ సమ్మర్ అనమాట. సో సమ్మర్లో అయితే ఎవ్రీ 15 daysకి మనం ఏదో ఒక ఈవెంట్ అయితే చూస్తాము. సో రీసెంట్లీ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది జరిగింది. సో దీన్ని జర్మనీలో బెలూన్ బ్లూహెన్ అని అంటారు. సో అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే మార్చ్ 2024లో ఈ లుడ్విగ్స్బర్గ్ ముందున్న గార్డెన్ 70th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. సో అప్పటి నుండి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అయితే జరుగుతుందన్నమాట. సో ఏంటంటే బేసికలీ ఫస్ట్ టైం హోస్ట్ చేసినప్పుడే సో చాలా మంది విజిటర్స్ని అట్రాక్ట్ చేసిందంట. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైంలోనే ఈ ఈవెంట్ వరల్డ్ రికార్డ్ని కూడా అటెంప్ట్ చేసిందంట. సో ఎందుకంటే ఒకటేసారి 81 మోడల్ హాట్ ఎయిర్ బెలూన్స్ అన్నీ కూడా సైమల్టేనియస్లీ లాంచ్ అవ్వడం వల్ల ఆ ప్యాలెస్ చుట్టూ కూడా మంచి విజువల్స్ అట్లా కనిపించడం వల్ల అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని కూడా అటెంప్ట్ చేసిందంట. సో ఇప్పటి వరకు కూడా అసలు మనం బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో మాట్లాడుకున్నాము, కానీ ముందు వీడియోలో అసలు స్టోరీ ఉండదు. అసలుకి లోపల ఎలా చేశారు, ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము. సో బేసికలీ నేను ఇప్పటి వరకు కూడా బయటనే ఉన్నాను, ప్యాలెస్ బయటనే ఉన్నాను, ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో ఎంట్రీ టికెట్ అనేది ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1800 రూపీస్ వరకు ఉంటుంది. సో లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్తే అది వర్తేనా కాదా అని మేము ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నాం అనమాట. వెయిట్ చేస్తుంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది. సో అందుకోసం అనేసి ఎలా అయినా పర్వాలేదు ఎంత ఉంటే అంత చూద్దాం అనేసి టికెట్ తీసుకొని లోపలికి అయితే స్టార్ట్ అయ్యాను. సో లోపలికి వెళ్ళిన తర్వాతనే మనకి ఇక్కడ పెద్దగా టాల్ సో మనుషులు ఉన్నారు కదా, సో వాళ్ళైతే కనిపించారనమాట. సో ఇలాంటి వాళ్ళు లోపల కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్యాలెస్ లో ఏ ఈవెంట్ జరిగినా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ స్పెషల్ అట్రాక్షన్ నాకు ఈ బటర్ఫ్లై అనిపించింది. సో కంప్లీట్ గా ఫ్రూట్స్ తో డెకరేట్ చేశారు అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది అనమాట. అండ్ ఎంట్రీలోనే ఒక లైవ్ కన్సర్ట్ అయితే ఉంది. సో మీరు కూడా వినండి తను ఎలా పర్ఫామ్ చేస్తుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు ఇలాంటి ఫెస్టివల్సే కాదు, జనరల్గా ఇలాంటి ఓపెన్ లైవ్ కన్సర్ట్స్ అనేవి చాలా జరుగుతుంటాయి. అండ్ జర్మన్స్ ఈ లైవ్ కన్సర్ట్స్ అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి అక్కడ కూర్చున్నామా, ఫుడ్ ఉన్నదా, ఇట్స్ సెకండరీ. సో వాళ్ళ ప్రెజెంటేషన్తో వీళ్ళు కూడా చాలా వైబ్ అండ్ అక్కడ డ్రింక్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు అట్లా చిల్ అవుతారనమాట. Ich hör nichts, hab nur dich in meinem Kopf und ich hol meine Stunde. ఈ లైవ్ కన్సర్ట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ జరిగింది. అప్పటికే చాలా క్రౌడ్ అయితే వచ్చిండ్రు. సో ఇంకా కొంచెం నైట్ అయితే ఇంకా క్రౌడ్ పెరుగుతారు, ఎందుకంటే అప్పుడే వాళ్ళకు మెయిన్ వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఈ కన్సర్ట్ ముందే ఇంతమంది ఉన్నారు కదా, సో వీళ్ళే కాదు పార్క్ చుట్టూ కూడా పార్క్ మొత్తం కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. చెప్పా కదా ఇలా పొడుగ్గా రెడీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల కూడా. అండ్ ఇక్కడ చాలా క్రౌడ్ కూడా వాళ్ళని ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నారు. సో వాళ్ళు కూడా మంచి పోజెస్ ఇస్తున్నారు. సో మనకి ఫొటోస్ కావాలన్నా వాళ్ళు మంచి పోజెస్ ఇస్తారు. అలాగే నేను కూడా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు మేమైతే ప్యాలెస్ బ్యాక్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో ఆ పార్క్లో చాలా ఇంకా బెలూన్స్ డిఫరెంట్ థీమ్స్లో ఉన్నాయి. సో అవన్నీ చూడడానికి వెళ్తున్నాము. సో అవన్నీ కూడా నైట్ టైం బ్లో చేయడానికి వాళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఈ ప్యాలెస్ చుట్టూ కూడా చాలా పెద్ద గార్డెన్ అయితే ఉంది. అండ్ ఈ గార్డెన్ని కూడా ఎప్పుడు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు అయితే స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఉంటాయి ఈ గార్డెన్లో.
ఇంకా ఇప్పుడు మనం కంప్లీట్ మెయిన్ పార్క్లోకి వచ్చేసాము. సో ఇప్పటి నుంచి అన్ని థీమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఏంటంటే బేసికలీ ఈ లోపల పార్క్లో వాళ్ళు కొన్ని దగ్గర ఫ్లవర్స్ థీమ్ అనేసి, కొన్ని దగ్గర బెలూన్స్ థీమ్ అనేసి, కొన్ని దగ్గర ఇంకా కొత్త వెరైటీ అనేసి, అండ్ బేసికలీ మేము వచ్చిన టైము ఈస్టర్ టైం అనమాట. సో ఈస్టర్ టైంలో వీళ్ళు ఎగ్స్ని డిఫరెంట్గా రెడీ చేసుకొని పెడతారు కదా. సో అట్లా ఎగ్స్ని కూడా డిఫరెంట్ థీమ్స్లో పెట్టారు. సో అదైతే చాలా యూనిక్గా అనిపించింది. ఈ ఫెస్టివల్కి టికెట్స్ తీసుకోకుండా బయట నిలబడి చూసే వాళ్ళైతే చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే ఇది ప్యాలెస్ ముందే నైట్ సమ్ 8 to 9 o'clock ఇన్ బిట్వీన్ సో ఆ బెలూన్స్ అన్నీ కూడా లాంచ్ చేస్తారనమాట. సో అది కంప్లీట్గా అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంది. అది మెయిన్ ఈవెంట్. బట్ దాంతోపాటు లోపల కూడా చాలా డిఫరెంట్ థీమ్స్ సెట్ చేస్తారు. సో చాలా మంది అయితే టికెట్స్ కొనుక్కోకుండా అక్కడి నుంచే కవర్ చేద్దామని చూస్తున్నారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎట్లా రైజ్ అవుతుంది అంటే సింపుల్ ప్రిన్సిపల్. జనరల్గా హాట్ ఎయిర్ అనేది కొంచెం లైట్గా ఉంటుంది వెన్ కంపేరింగ్ టు కోల్డ్ ఎయిర్. ఇప్పుడైతే బెలూన్ లోపల ఉన్న గాలి అనేది హీట్ అవుతుందో ఇట్ బికమ్స్ లైటర్ అనమాట. సో వెన్ కంపేరింగ్ టు అవుట్ సైడ్ ఎయిర్. సో దానివల్ల ఆ బెలూన్ అనేది రైస్ అవుతుంది. ఈ హాట్ ఎయిర్ బెలూన్లో మెయిన్గా ఏం పార్ట్స్ ఉంటాయంటే ఒక లార్జ్ ఫ్యాబ్రిక్ బెలూను, సో దాన్ని ఎన్వలప్ అంటారు. సో దట్ హోల్డ్స్ హాట్ ఎయిర్ అనమాట. అండ్ ఒక బర్నర్. సో ఆ బర్నర్కి మనం మంట పెడితే సో హీట్ని ప్రొడ్యూస్ చేసి లోపల ఉన్న గాలంతా కూడా వేడైపోతుంది. అండ్ ఒక బాస్కెట్, సో దాన్ని గొండోలా అంటారు. సో దాంట్లో ఏంటంటే ప్యాసింజర్స్ స్టాండింగ్లో నిలబడవచ్చు. సో అదేంటంటే అది డిపెండ్స్ అపాన్ ది కెపాసిటీ. కొన్ని కెపాసిటీస్ 3 members ఉంటుంది, కొన్ని కెపాసిటీస్ 4 members ఉంటుంది, కొన్ని కెపాసిటీ ఓన్లీ 1 member కూడా ఉండొచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్ డెకరేషన్స్ అయితే చేశారు. ఇక్కడ ప్యాలెస్కి సంబంధించిన హాట్ ఎయిర్ బెలూన్స్తో పాటు సో చాలా మందికి ఇక్కడ ప్రైవేట్గా కూడా హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ చెప్పాను కదా, సో మేము వచ్చింది ఈస్టర్ టైంలో. సో ఈస్టర్ టైంలో లోపల ఎగ్స్ని డిఫరెంట్గా రెడీ చేశారు. అండ్ బేసికలీ ఈ ఫెస్టివల్ ఆల్మోస్ట్ 3 days జరిగింది. బట్ 3 daysలో లాస్ట్ డే రోజు మాత్రమే ఎక్కువ క్రౌడ్ వచ్చారు. అండ్ చాలా మంది చెప్పారనమాట, సో ప్రీవియస్ డేస్ కంటే లాస్ట్ డేనే ఎక్కువ మంది వస్తారు. అండ్ చాలా మంది కూడా ఎవరికైతే పర్సనల్గా హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయో సో వాళ్ళు కూడా తెచ్చుకొని ఇక్కడ బ్లో చేస్తారు. సో బేసికలీ ఏంటంటే ఆ రోజు సాటర్డే అనమాట. సో సాటర్డే ఏంటంటే అందరు కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరు కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. సో ఇలా లోపల కూడా చిన్న లైవ్ కాన్సర్ట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇంకా నైట్ అవుతున్నప్పటికీ సో అందరూ కూడా వాళ్ళ హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్యాలెస్ ముందు ఒక చిన్న లేక్ ఉంటుంది. ఆ లేక్ చుట్టూ కూడా సో ఎవరెవరైతే హాట్ బెలూన్స్ తెచ్చుకున్నారో సో వాళ్ళందరూ కూడా అక్కడ బ్లో చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ బెలూన్స్లో కూడా చాలా డిఫరెంట్ కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి. ఇందాక చూసారు కదా ఫ్రాగ్ మోడల్, అండ్ కొన్ని ఏరోప్లేన్ మోడల్, అండ్ ఎలిఫెంట్ మోడల్, ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక సో నైట్ పూట అన్ని బెలూన్స్ కూడా వెలిగించినప్పుడు అసలుకి అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. సో డోంట్ మిస్ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇంకా నేను బ్యాక్ సైడ్ నుంచి లైక్ మన మెయిన్ లొకేషన్కి అయితే వస్తున్నాను, ఎందుకంటే ఇక్కడే అన్ని కూడా బ్లో చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నైట్ అవుతున్నప్పటికీ అన్ని లైట్స్ కూడా ఆఫ్ చేసేసారు. సో ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ లోపల ఉన్న ఫ్లేమ్తోనే సో ఇక్కడ లైటింగ్ అనేది ఉంది. సో ఏంటంటే ఎవరెవరైతే హాట్ ఎయిర్ బెలూన్స్ క్యారీ చేస్తున్నారో సో వాళ్ళు లోపల హీట్ని మెయింటైన్ చేస్తూ ఆ బెలూన్ని హైట్ అయితే అడ్జస్ట్ చేస్తున్నారు. సో లోపల హీట్ లేకపోతే ఆ బెలూన్ అనేది డౌన్ అయిపోతుంది.